మృణాల్ ఠాకూర్. ఈ పేరు తెలియని, ఈమె అందాల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటన కలిగిన ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన ఈమె కెరియర్ తొలినాళ్లలో చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను అందుకు పనికిరాదంటూ పలువురు చేసిన కామెంట్ల గురించి వివరించింది. ఆ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో 'విట్టిదండు' అనే సినిమాతో మరాఠీ సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'సురాజ్య' అనే మరో సినిమా చేసింది. ఆ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ 2018లో 'లవ్ సోనియా' అనే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ పోయింది. ఏడాదికి 2, 3 సినిమాలు చేసిన ఈమె 2022లో 'సీతారామం' సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో నూర్జాన్ పాత్రకు ప్రాణం పోసి అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది అని చెప్పవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీరకట్టులో మెరిసి దేశవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు అంతా తనకు ఫాలో అయ్యేలా చేసుకుంది. బాలీవుడ్లో అన్ని రోజులు సినిమాలు చేసినా రాని ఫేమ్ ఈ ఒక్క సినిమాతో దక్కింది. ఇక తాజాగా వచ్చిన 'హాయ్ నాన్న' సినిమాలోనూ భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా యష్నగా అదరగొట్టింది. ఇందులో కూడా బ్లాక్ కలర్ చీర ముక్కు పుడకతో కనిపించి కుర్రకారు మదిని దోచేసిందని చెప్పొచ్చు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుపెట్టుకునే 2 క్యారెక్టర్‌లో కనిపించిన ఈమె తన కెరీర్ ప్రారంభంలో అనేక ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముఖ్యంగా తాను గ్లామర్ పాత్రలకు పనికి రానని చాలామంది కామెంట్లు చేశారని, ఎప్పుడూ అలాంటి పాత్రల్లోనే కనిపించాల్సిన అవసరం కూడా లేదు కదా అంటూ వివరించింది. ఇక్కడ వస్తున్నటువంటి మంచి మంచి పాత్రలు తనకు బాలీవుడ్లో దొరకడం లేదని చెప్పుకొచ్చింది. ఒక సీత, యష్న వంటి పాత్రలు వస్తే ఎలాంటి సినిమాలో అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయినా చేయడానికి తాను సిద్ధమే అని వెల్లడించింది. సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి, అన్ని సినిమాలు చేయాలనే నియమాలు ఏవీ తనకు లేవని, మంచి పాత్రలే లక్ష్యంగా తాను ముందుకు వెళ్తున్నట్లు వివరించింది. గ్లామర్ రోల్ అవసరం ఉంటే చేస్తానని, పాత్ర ఏది డిమాండ్ చేసినా తాను పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతైనా కష్టపడతానని మృణాల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ పాత్రలో కూడా జీవించిందనే టాక్ నడుస్తుంది.